తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకుల కష్టాలు? ఒక దైవజనుడు, 4 ఏమో బిడ్డలు ఆయనకి, సేవకు వచ్చాడు. దేవుడు సేవకుని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలు ఉంచుతాడండి. సెగ తగిలితే వీడు ఉంటాడా పోతాడా, వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రానిస్తాడు, ఉండనిస్తాడు. తర్వాత దీవిస్తాడు, ఏది తక్కువ చేయడు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి. ఇంట్లో అన్నం లేదు దైవజనుడి ఇంట్లో, కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎవరు కూడా బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నారు అంతే, దేవుడే పెడతాడు, దేవుడే కార్యం చేయాలి. సేవకు వచ్చాడు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు. కొంతమందిని పని చేసుకుంటూ సేవ చేయనిస్తాడు, కొంతమందిని కంప్లీట్గా రమ్మని పిలుస్తాడు. పని చేసుకుంటా సేవ చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పూర్తిగా దేవుని కొరకు సేవలోకి వస్తే ఇంకా వెసులుబాటు ఉంటుంది, ఇంకెక్కువ చేయటానికి. దేవుని పని చేసుకుంటా చేస్తేనేమో ఆ గ్యాప్ దొరికినప్పుడే కుదిరిద్ది. పూర్తిగా దేవుని పనిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఎనీ టైం ఇంకా ఆయన పనిలోనే, ఆయన కార్యాభివృద్ధిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజంతా అన్నం లేదు. పెద్దోళ్ళు అంటే ఉన్నారు, పిల్లలు ఉండలేరు కదా. పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు. చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళను ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకుని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా, తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు, ఎవరమ్మా, ఎవరు అంటే, ఇంకెవరు, నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు, ఆ బెత్తం తీసుకొని తలుపు చాటు నిలబడి గడగడ వణుకుతున్నాడు. వాడు తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని, ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడబడేసి బిడ్డని దగ్గర లాక్కొని ఆయన చూస్తున్నాడు. మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధినిస్తాడు, మనం నలుగురి పెట్టేటట్టు చేస్తాం. ఇచ్చిరా పువ్వు బాబు పంపించు. వాడు వెళ్ళి అన్నం పెళ్ళ ఆ గిన్నెలో, ఆ పాప గిన్నెలో పెట్టి బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా, ఇంకోసారి అలా చేయనీయలే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఏడ్చారు. దేవా, ఇలాంటి పరిస్థితులు జీవితాన్ని దిద్దుకుందాం.